హలో బస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమాషే. సో దెన్ మనం ఈ వీడియోలో సీటెట్ పేపర్ టు సిలబస్ అయితే డిస్కస్ చేసుకుంటూ వెళ్దామండి. సో బోత్ సైన్స్, మ్యాథ్స్ అలాగే సోషల్ స్టడీస్ సిలబస్, సో ఎగ్జామ్ పార్ట్ 10 అలాగే అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది మనం డిస్కస్ చేద్దాం. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ని యాక్టివ్లో ఉంచండి, బెల్ ఐకాన్ని. బికాజ్ ఎందుకంటే మీరు చాలా మంచి ప్రిపరేషన్ టిప్స్ మిస్ అయిపోతున్నారు. ఈ వీడియో ఎక్కడ, ఆ వీడియో ఎక్కడ అని అడుగుతున్నారు. సో మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ని యాక్టివ్లో ఉంచండి, అలాగే వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. సో ఈ పీడిఎఫ్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, గూగుల్ డ్రైవ్ లింక్ ఇచ్చాను పీడిఎఫ్కి సంబంధించి, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నేను వాట్సాప్, టెలిగ్రామ్లో కూడా నేను షేర్ చేస్తాను. తప్పకుండా జిరాక్స్ తీసుకోవాలి, జిరాక్స్ తీసుకుని జిరాక్స్ కాపీ మీ దగ్గర ఉంచండి. అలాగే నేను మనకి లాస్ట్ ఇయర్ జరిగిన సీటెట్ పేపర్స్ కూడా ఇచ్చానండి, వాటిని కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని జిరాక్స్ తీసుకోండి. కీ కూడా ఉంది, ఆన్సర్ కీ కూడా అక్కడే ఉంది. అయితే దెన్ డిస్కస్ చేద్దాం. సీటెట్ పేపర్ టు సిలబస్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే, సో మొత్తం మనకి ఎన్ని మార్క్స్ ఉంటుంది? మనకి 150 మార్క్స్ ఉంటుంది. ఏంటంటే 150 మార్క్స్కి మనకి సీటెట్ పేపర్ 2 ఉంటుందన్నమాట. 150 క్వశ్చన్స్. అయితే నెగిటివ్ మార్కింగ్ లేదు. మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తే అన్ని క్వశ్చన్స్కి మీకు మార్క్స్ అయితే వస్తాయి. సీటెట్ పేపర్ 1 సిలబస్ ఆల్రెడీ డిస్కస్ చేసేస్తాను. ఎవరైనా పేపర్ 1 సిలబస్ కూడా కావాలి అంటే లింక్ అనేది ఉంది, మీరు ఆ వీడియో చూడొచ్చు. దాని కిందే ఆ పేపర్ 1కి సంబంధించి సిలబస్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. 150 క్వశ్చన్స్. ఎగ్జామ్ మీడియం వచ్చేసరికి హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుందండి. 2 లాంగ్వేజెస్ మాత్రమే మనకి ఓన్లీ అవైలబుల్ ఉంది. సో 150కి మనకి 30 మార్క్స్ మాత్రమే తెలుగు ఉంటుంది. మిగిలిన 120 మార్క్స్ కూడా మనకి ఏంటండి హిందీ మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో సబ్జెక్ట్స్ చూద్దాం. సబ్జెక్ట్స్ చూడండి. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. సీటెట్ పేపర్ 2కి సంబంధించి చాలామందికి బాగా మోస్ట్ రికమెండెడ్ వీడియో అనమాట ఇది. ఎక్కువ అడిగారు నన్ను సీటెట్ పేపర్ 2 సిలబస్ చేయమని. అలాగే సీటెట్ పేపర్ 2 పేపర్ 1కి సంబంధించి క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మన యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకుని బ్యాచ్లో అయితే మీరు జాయిన్ అయితే అవ్వండి. మంచిగా మీకు సీటెట్ పేపర్ 2 క్లాసెస్ కూడా ఉన్నాయి. సో సబ్జెక్ట్స్లో సైకాలజీ ఫస్ట్ అండి. సైకాలజీ. సో సైకాలజీ ఎన్ని మార్కులకి? సైకాలజీ మనకి 30 మార్క్స్ అనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూస్తున్నాను నేను. ఎగ్జామ్ ప్యాటర్న్ చూడాలి కదా. 30 మార్క్స్కి మనకి సైకాలజీ ఉంటుంది. సైకాలజీ అంటే సిడిపి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. సో లాంగ్వేజ్ 1 తెలుగు 30 మార్కులు, లాంగ్వేజ్ 1 తెలుగు 30 మార్కులు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్కులు. మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి మనకి మొత్తం ఓవరాల్గా 60 మార్క్స్ అండి. మ్యాథ్స్ అండ్ సైన్స్ కలిపి మీకు 60 మార్క్స్ వస్తాయి. ఇది ఎవరికండి? సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, సైన్సు అలాగే మ్యాథ్స్ వాళ్ళకి అనమాట ఈ ప్యాటర్న్ ఉంటుంది. సో సోషల్ వాళ్ళకి కూడా సేమ్. సైకాలజీ 30, లాంగ్వేజ్ 1 తెలుగు 30, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30. సోషల్ వాళ్ళకి మ్యాథ్స్ సైన్స్ ఉండదు, ఏముంటుంది? సోషల్ ఉంటుంది అనమాట. ఏంటండి మీకు సోషల్ సైన్సెసే ఎన్ని మార్కులకి? 60 మార్కులకి ఉంటుంది. సోషల్ సైన్సెస్ వాళ్ళకి సైకాలజీ తెలుగు, లాంగ్వేజ్ 1 తెలుగు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్తో పాటు డైరెక్ట్ సోషల్ సైన్సెస్ నుండి మనకు 60 మార్క్స్కి అయితే మీకు పేపర్ ఉంటుంది. ఈ 60 మార్క్స్ కూడా ఎలా డివైడ్ చేశారు? 40 మార్క్స్ సోషల్ కంటెంట్, 40 మార్క్స్ సోషల్ కంటెంట్, 20 మార్క్స్ సోషల్ మెథడ్స్ అండి. చాలా ఇంపార్టెంట్. సోషల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరైతే వీడియో చూస్తున్నారో చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు మెథడ్స్ 20 మార్క్స్ అంటే సోషల్ మెథడ్స్ రాస్తున్నాను నేను. సోషల్ మెథడ్స్కి 20 మార్కులు. సోషల్ కంటెంట్ అంటే ఇక్కడ మనకి ఏముంటాయి? హిస్టరీ ఉంటుంది, హిస్టరీ, జియోగ్రఫీ అలాగే పాలిటీ. ఈ మూడట్ల నుండి 40 మార్కులు వస్తాయి. వీటికి ఏం చదవాలండి? ఎన్సీఆర్టీ 6, 7, 8 చదవాల్సి ఉంటుంది. ఎన్సీఆర్టీ పుస్తకాలైనటువంటి 6, 7, 8 తరగతులు మనకి ఏంటంటే హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ చదవాలి. అలాగే సోషల్ మెథడ్స్కి మీకు 20 మార్కులు. ఓవరాల్గా 60 మార్కులు సోషల్ సైన్సెస్కి అయితే ఉంటుంది అనమాట. అయితే మ్యాథ్స్ సైన్స్, సోషల్ స్టడీస్ వాళ్ళకి క్లియర్ అయింది కదా 60 మార్కులు కూడా ఎక్కడి నుండి వస్తాయో. అయితే మ్యాథ్స్ వాళ్ళకి ఎలాగంటే ఈ 60 మార్కులు మొత్తం మనకి మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే 30 అనమాట. అంటే 30 మ్యాథ్స్, 30 సైన్స్. 30 మార్కులేమో 30 క్వశ్చన్లేమో మ్యాథ్స్ నుండి వస్తాయి, 30 క్వశ్చన్లు 30 మార్కులు వచ్చేసరికి సైన్స్ నుండి వస్తాయండి. మళ్ళీ ఇక్కడ ఎలాగండి కంటెంట్కి 20 మార్కులు, మెథడ్స్కి 10 మార్కులు.
మ్యాథ్స్ కంటెంట్ 20 మార్కులు, మ్యాథ్స్ మెథడ్స్ 10 మార్కులు అనమాట. సో ఈ విధంగా మీకు కూడా ఏంటి 20 మార్క్స్ మెథడ్స్ నుండి వస్తాయి. సైన్స్ మ్యాథ్స్ మెథడ్స్ కలిపి 20 మార్కులు, కంటెంట్లు 40 మార్కులు. సైన్స్ మ్యాథ్స్ కంటెంట్లు 40 మార్కులు. దీనికి సంబంధించి నేను సపరేట్గా మేడం ఏంటి సోషల్ వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి ఒకే వీడియోలో చెప్పేస్తున్నారు. జస్ట్ మీకు తెలియాలని జస్ట్ ఇంట్రడక్షన్గా చెప్పాను. తర్వాత సోషల్ వాళ్ళకి మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి సపరేట్గా వీడియోస్ వస్తాయి. అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, లాంగ్వేజెస్ 1 లాంగ్వేజ్ 2కి ఏం ప్రిపేర్ అవ్వాలి, పోయం ప్యాసేజ్, వీటన్నిటికి సంబంధించి ఇంకా మాకు టైం ఉంది కదండి. నెమ్మదిగా ప్రతిదీ డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇదండి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మనకి ఈ విధంగా ఉంది. మొత్తం ఓవరాల్గా పేపర్ 2 వాళ్ళకి. పేపర్ 1తో పోలిస్తే పేపర్ 2 చాలా ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. సిలబస్ అనేది మనకి పేపర్ 1 పేపర్ 2కి సేమ్ సిలబస్ ఇచ్చారు. మీరు ఒకసారి చూడండి, కావాలంటే సీటెట్ అఫీషియల్ వెబ్సైట్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సైకాలజీ అనేది పేపర్ 1 పేపర్ 2కి సేమ్గా ఉంటుంది. కానీ క్వశ్చన్స్ అడగడం ఎలా అడుగుతాడండి, మనకి 6, 7, 8 రిలేటెడ్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని క్వశ్చన్స్ అడుగుతాడు. సిలబస్ అయితే ఇద్దరికి సేమే, కానీ పేపర్ 1 వాళ్ళకి ప్రైమరీ స్టేజ్ క్వశ్చన్స్ వస్తాయి, పేపర్ 2 వాళ్ళకి హై స్కూల్ లెవెల్లో క్వశ్చన్స్ వస్తాయి అనమాట. క్వశ్చన్ సిరీసెస్ కూడా నేను మీకు యూట్యూబ్లోనే చేయిస్తాను. చూడండి, మనకి చాలా చక్కగా మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. చూడండి, మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండి. చైల్డ్ డెవలప్మెంట్ నుండి మనకి 15 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ మనకి ఓవరాల్గా అసలు డెవలప్మెంట్ యొక్క కాన్సెప్టు, ప్రిన్సిపల్స్, సోషలైజేషను, అలాగే కోల్బర్గ్, వైగోస్కి, చైల్డ్ సెంటర్డ్, వీటన్నిటిని చూడండి. మొత్తం ఓవరాల్గా మనకి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ నుండి 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ నుండి మనకి 5 క్వశ్చన్స్ వస్తాయండి. అలాగే చైల్డ్ అండ్ పెడగాగి నుండి 10 క్వశ్చన్స్. ఓవరాల్గా మనకి 30 క్వశ్చన్స్. మీరు చూసుకోవచ్చు, చక్కగా మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసాం. సైకాలజీ మీకు 30 మార్క్స్ ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చదవండి. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 తెలుగు. చూడండి, లాంగ్వేజ్ 1 తెలుగు 30 మార్కులకు ఉంటుంది. సేమ్ తెలుగు కంటెంట్ 15 మార్కులు, తెలుగు మెథడ్స్ 15 మార్కులు. తెలుగు కంటెంట్ ఏమొస్తుందండి, లాంగ్వేజ్ 1గా మీరు తెలుగు తీసుకున్నప్పుడు ఒక పద్యం వస్తుంది, ఒక గద్యం వస్తుంది. ఈ పద్యము గద్యం అనేవి అన్సీన్, ఎప్పుడూ చూడని వస్తాయి. అంటే మీరు వీటి కోసం ఏమీ సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. తెలుగు లాంగ్వేజ్ 1 కంటెంట్ కొరకు మీరు ఏమి సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ ఎప్పుడు చూడని పద్యము, ఎప్పుడూ చూడని గద్యం వస్తుంది. క్వశ్చన్స్కి ఆన్సర్స్ పద్యంలోనూ గద్యంలోనే ఉంటాయి. మీరు వెతికి పెట్టడమే. ఎటు చూస్తే తెలుగు మెథడాలజీకి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సేమ్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్గా తీసుకున్నప్పుడు కూడా 2 అన్సీన్ ప్యాసేజెస్ వస్తాయండి. అన్సీన్ అంటే మీరు ఎప్పుడు చూడను అనమాట. దీనికి కూడా మీరు ఏమి సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. బికాజ్ అన్సీన్ కాబట్టి ఆ ప్యాసేజెస్లోనే మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అందరూ పేపర్ 2 వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయాలన్నమాట వీడియో. సో ఈ విధంగా మనకి ఇంగ్లీష్ కంటెంట్ అనేది 2 అన్సీన్ ప్యాసేజెస్ వస్తాయి. ఇది ఇంగ్లీష్ మెథడాలజీ అండి. సో నేను జస్ట్ మేడం ఇంత ఫాస్ట్గా చెప్పేస్తున్నారు అనుకోకండి. బికాజ్ ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ వైజ్ మీకు వీడియోస్ వేయాలి. ప్రతి సబ్జెక్ట్ వైజ్ సైకాలజీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, హౌ టు స్కోర్ 30 out of 30 మార్క్స్ ఇన్ సైకాలజీ. దాంట్లో సైకాలజీ సిలబస్ని నేను విపులంగా విశ్లేషిస్తూ సైకాలజీలో చదవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ బుక్స్ గురించి రికమెండ్ చేస్తాను. అలాగే ప్రతి సబ్జెక్ట్కి తెలుగు, ఇంగ్లీషు, సైన్స్, మ్యాథ్స్ అండ్ సోషల్ స్టడీస్ కూడా వేరువేరుగా వస్తాయి. పేపర్ 1 ముందు చేస్తాను, తర్వాత పేపర్ 2 చేస్తానండి. సో అందుకే కనెక్ట్ అయ్యి ఉండండి. ఇంగ్లీష్ మెథడాలజీ సిలబస్ ఇది. నెక్స్ట్ మ్యాథ్స్కి వద్దాం. మ్యాథ్స్ మనకి 6, 7, 8 సోషల్ కూడా ఉంటుందండి. ఇదే పీడిఎఫ్లో మీకు లాస్ట్లో ఉంటుంది. ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదవమంటే మ్యాథ్స్ చదవడం కాదు, జస్ట్ మీరు సొల్యూషన్స్ ఉంటాయి కదా ఎన్సీఆర్టీ పుస్తకాల్లో 6, 7, 8 సొల్యూషన్స్ చేసుకోండి. ఆ సొల్యూషన్స్ నుండే మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే వచ్చేస్తాయి అనమాట మ్యాథ్స్కి. సో చూడండి, ఇక్కడ నెంబర్ సిస్టమ్ అండి. సో నెంబర్ సిస్టంలో నోయింగ్ అవర్ నెంబర్స్, ప్లేయింగ్ విత్ నెంబర్స్, మొత్తం నెంబర్స్ సంబంధించి మొత్తం మనం చదవాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఆల్జిబ్రా కావచ్చు, జామెట్రీ కావచ్చు, మొత్తం ఇవన్నీ మనకి పెడగాగి నుండి 10 క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి, మేము దీన్ని ఇంగ్లీష్లో ఉన్న దాన్ని తెలుగులో అయితే ట్రాన్స్లేట్ చేసాం. గణితం మరియు సైన్స్కి సంబంధించి గణితం నుండి 30 ప్రశ్నలు అయితే వస్తాయి.
మ్యాథ్స్ నుండి 30 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 30 క్వశ్చన్స్ కూడా మనకి మ్యాథ్స్ కంటెంట్ 20 క్వశ్చన్స్, మ్యాథ్స్ మెథడ్స్ 10 క్వశ్చన్స్. చూడండి, సంఖ్యా వ్యవస్థ చక్కగా మీరు చదువుకోండి. పీడిఎఫ్ అనేది సంఖ్యా వ్యవస్థ, బీజగణితము, జ్యామితి ఇవి వచ్చి మనకి 10 మార్కులు అనమాట. చాలా తక్కువ సిలబస్ ఉంది. బట్ మనం ఏంటంటే కొంచెం మంచిగా చదివితే 10 మార్కులు కూడా మనకి బాగా వస్తాయి. అది చెప్తాను ఎలాగా చదవాలి ఏంటని. నెక్స్ట్ సైన్స్కి 30 క్వశ్చన్స్ అండి. సైన్స్ సిలబస్ ఇదంతా. సైన్స్ పెడగాగికి 10 మార్క్స్, సైన్స్ కంటెంట్కి 20 మార్క్స్, సైన్స్ పెడగాగికి 10 మార్క్స్. ఓవరాల్గా సైన్స్ నుండి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, మ్యాథ్స్ నుండి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, ఓవరాల్గా 60 అనమాట. సైకాలజీ, లాంగ్వేజ్ 1 తెలుగు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అండ్ 60 మార్క్స్లో మీకు ఇలా డివైడ్ అవుతుంది సైన్స్ మ్యాథ్స్. సైన్స్ మ్యాథ్స్ వాళ్ళకి అయిపోయింది. నెక్స్ట్ అండి సైన్స్ని మొత్తం మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాం. చూడండి, మనకి ఆహారం గురించి కావచ్చు, రోజువారీ వినియోగ పదార్థాలు, సో విషయాలు ఎలా పనిచేస్తాయి, సహజ వనరులు. సో ఇదంతా ఏంటంటే మీకు 6th, 7th, 8thలో ఉన్న సైన్స్ పాఠ్య పుస్తకాల్లోని పాఠ్యాంశాలు, లెసన్స్ అనమాట. సో బోధనా సమస్యలు అంటే సైన్స్ మెథడ్స్ సంబంధించి. నెక్స్ట్ సోషల్ స్టడీస్ అండి. సోషల్ స్టడీస్ వాళ్ళకి ఓవరాల్గా మీకు 60 మార్క్స్ ఉంటాయి. 60లో కూడా ఇందాక చెప్పాను నేను 40 మార్క్స్ సరికి కంటెంట్. 40 మార్క్స్ కూడా మీకు ఎలా ఉంటుందండి, హిస్టరీ, జియోగ్రఫీ అలాగే పాలిటీ ఈ మూడట్లని బేస్ చేసుకుని 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అనమాట. ఓన్లీ సోషల్ మెథడ్స్కే 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, చాలా ఎక్కువ వెయిటేజ్ అనమాట. మీకు ఇక్కడ చూడండి, హిస్టరీలో మనకి వెన్, వేర్ అండ్ హౌ అంటే ఏంటి, హిస్టరీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది చరిత్ర అనేది, దానికి సంబంధించి ఇవన్నీ ప్రతి కూడా ఇక్కడ ఇచ్చిన ప్రతి పాయింట్ కూడా 6th, 7th, 8thలో ఉన్న హిస్టరీ పాఠ్యాంశాలు అనమాట. పాఠ్యాంశం యొక్క లెసన్స్ యొక్క నేమ్స్ ఇవన్నీ. జియోగ్రఫీ చూడండి, జియోగ్రఫీ కావచ్చు, అలాగే సోషల్ అండ్ పాలిటీకి సంబంధించి 6th, 7th, 8th పాలిటీ ఇవన్నీ మెథడ్స్ అనమాట. సో దీన్ని చాలా చక్కగా మీకు సోషల్ స్టడీస్ ఎక్కడ, ఎప్పుడు, ఎలా మొదలైంది, సమాజాలు అండి, సమాజాలు ఉన్నాయి కదా, చారిత్రక సమాజాలు, రైతాంగ ఉద్యమాలు, వీటన్నిటి గురించి ఓవరాల్గా, ఢిల్లీ సుల్తాన్లు, సో మొత్తం ఓవరాల్గా భౌగోళిక శాస్త్రం ఇవన్నీ మీరు 6th, 7th, 8th సంబంధించి మీరు చదివితే మీకు సరిపోతుంది అనమాట. దొస్తరికి లాస్ట్లో బోధనా సమస్యలు అనేవి 20 క్వశ్చన్లు ఉంటాయి. అంటే బోధనా సమస్యలు అంటే సోషల్ పెడగాగికి సంబంధించి అనమాట. సో మొత్తం ఓవరాల్గా నేను ప్రతి దానికి మ్యాథ్స్, సైన్స్ వాళ్ళకి, సోషల్ వాళ్ళకి స్పెషల్గా వీడియోస్ వేస్తాను. అసలు ఎలాగ ప్రిపేర్ అవ్వాలి, ఏంటి, బుక్స్ ఎలా మేనేజ్ చేయాలి, టైం ఎలా మేనేజ్ చేయాలి, సో ప్రిపరేషన్ ప్లాన్ కూడా వేయమంటున్నారు, ప్రణాళిక. సో ప్రణాళిక టైం టేబుల్ కూడా త్వరలోనే మీకు వస్తుంది. దెన్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, తప్పకుండా సిలబస్ని డౌన్లోడ్ అయితే తప్పకుండా చేసుకోండి. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.